అందరికీ నమస్కారం. ఈ రోజున మేమైతే సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నాము. ఎందుకంటే ఒక డ్రైవర్ అయ్యుండి ఆర్టీసీ బస్సులో ఒక లేడీస్ని మరీ ఘోరంగా మాట్లాడుతున్నాడు. తనకి చూడండి, ఈ ఈ టిక్కెట్ చూడండి మీరే, వాస్తవంగా చూడండి, మరీ దారుణంగా తిడుతున్నారు. మహిళలు కుకుట్పల్లి బాగంబీరు గండే మైసమ్మ నుంచి వచ్చే రోడ్లో బాలనగర్ అంటే ఎవరైనా దింపుతారు. ఆ సిగ్నల్ దగ్గర బస్ స్టాప్ ఉంది. బస్ స్టాప్లో గండే మైసమ్మ నుంచి దింపుతారు, సికింద్రాబాద్ నుంచి వచ్చే బస్సులు దింపుతారు, పటాన్ చెరువు నుంచి వచ్చి బాలనగర్ సిగ్నల్ దగ్గర కూడా దింపుతారు. ఆడ బస్ స్టాప్ ఉంది కదా. లేడీసు ఒక్క మాట మాట్లాడకపోయినా పాపము ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు డ్రైవరు. ఎవడు ఆపుతామన్నాడు, ఎవడు దింపుతానన్నాడు, ఎవతివి దేనికి, ఇదేనా దిగాలని అనిపితే ఎక్కడ దిగాలి, బస్ స్టాప్లో దింపుతాము, ఎవడికి చెప్పుకుంటావు చెప్పుకోపో అంటే ఇదేనా పద్ధతి? ఒక డ్రైవర్ పద్ధతి ఇదేనా? కండక్టరు ఆయనకు సపోర్టు, ముచ్చట్లకి ఎక్కువ ఉన్నాడు, మాటలకి చాలా ఘోరంగా మాట్లాడుతున్నాడు. టిక్కెట్లు తీసుకునేటప్పుడు టిక్కెట్లు కూడా పట్టించుకోవటంలో మాటలు ఎక్కువైనాయి వాళ్ళకి. గలీజ్ మాటలు మాట్లాడితే మహిళల్ని ఇది పద్ధతి కాదు కదా. ఆర్టీసీ డిపోలను ఫస్ట్ వీళ్ళు చాలా మంచోళ్ళు, ఈ డ్రైవరు కండక్టర్ గారు వీళ్ళైతే చాలా మంచోళ్ళు. వీళ్ళని ఎందుకు నేను చూపెడుతున్నానంటే, ఈ డ్రైవర్ కానీ కండక్టర్ కానీ ఎక్కడంటే అక్కడ ఆపి పాపం పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని దింపుతున్నారు. ఈ టిక్కెట్లో ఎలాంటి తప్పు లేదు దీంట్లో, నేను ఇప్పుడు చూపించిన టిక్కెట్లో. అట్లాగని ఈ టిక్కెట్లో కూడా ఎలాంటి తప్పు లేదు. వీళ్ళు కూడా చాలా బాగా మాట్లాడారు. లేడీస్తో కానీ జెంట్స్తో కానీ కండక్టర్ కానీ డ్రైవర్ కానీ ఈ టిక్కెట్లో కూడా చాలా మంచిగా మాట్లాడారు. కానీ అసలు టిక్కెట్ ఇది గండే మైసమ్మ నుంచి కోటి వెళ్ళే బస్సు, అది లోపలికి నుంచి వెళ్తుందేమో. ఈ డ్రైవరు కండక్టర్లు మహిళల్ని బాలనగర్ బస్ స్టాప్ ఉంది కదా, ఆడ బస్ స్టాప్లో దింపకుండా పాపం అక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు కుకుట్పల్లి ముసాపేట మధ్యలో బస్ స్టాప్ ఉంది కదా, మన కోర్టు ఉంది కదా, కోర్టు ఆపోజిట్లో బస్ స్టాప్ ఉంది కదా, ఆ బస్ స్టాప్లో ఆపుతాడంట. అక్కడ సిగ్నల్ దగ్గర బస్ స్టాప్ దగ్గర ఆపడంట. సరే ఎవరు ఏమనలేదు, కొంచెం ఆపండి, ఇక్కడే దిగేది మేము, లోపలికి వెళ్ళాలి కదా అని అన్నందుకు ఎవడు దింపమన్నాడే నిన్ను, పో, ఆ అడ్డమైన ముండా కొడుకులు మాకు ఇది ఒకటి పెట్టిండ్రు ఫ్రీ టికెట్ అని, ఆ దొంగలకి లేడీకి అడ్డమైన ముండలకి అడ్డమైనగా టికెట్లు ఫ్రీగా పెట్టి మమ్మల్ని మోసం చేస్తున్నాడు ఆ రేవంత్ రెడ్డి గాడు. వాడు ఒక పాత ముండా కొడుకు తయారయ్యాడు. ఇదేనా పద్ధతి? ఒక డ్రైవర్ మాట్లాడే పద్ధతి ఇదేనా? మేము చెప్పమన్నామా? రేవంత్ రెడ్డి గారికి మాకు ఫ్రీ పెట్టమని మహిళలు చెప్పమన్నారా? పెట్టింది రేవంత్ రెడ్డి గారు, ఆయన తప్పేం లేదు. మహిళలకు మంచిగానే ఫ్రీ అని పెట్టిండు. కానీ అది జెంట్స్ టికెట్ అని లేడీస్కి తెలియదు కాబట్టి, మహిళలకి తెలుసు కాబట్టి, ప్రభుత్వానికి తెలుసు కాబట్టి దానికి ఎట్లా పెట్టారో ఏం చేసిండ్రో అది ఫ్రీ అని పెట్టారు. డ్రైవర్ మాట్లాడే లేడీస్ తోటి ఇదేనా పద్ధతి? లంజలు అంటాడా డ్రైవరు? లంజలు అంటారా? ఆర్టీసీ డిపో వాళ్ళకి ఇది చూడండి, మేము ఫోటో కూడా పంపిస్తాం సింగిల్గా. ఇది ఆర్టీసీ డిపో వాళ్ళది. వీళ్ళ మీద అయితే ఇమ్మీడియట్లుగా లేడీస్ని, కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ లేడీస్ మీద గలీజ్ మాటలు మాట్లాడటము, కాంగ్రెస్ పార్టీ మీద
అస్సలు మరీ దారుణంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమన్నా చేసుకొని మాకు అనవసరం. మహిళల్ని తిట్టేటప్పుడు ఏం మాట్లాడతాడు డ్రైవరు? ఇదేనా మాటలు? లంజలంటే ఏంటి? ఆర్టీసీ వాళ్ళ డిపో వాళ్ళకి లంజలు ఉన్నారా? డిపోల్లో ఆర్టీసీ కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ లంజలు ఉన్నారా? ప్రతి ఒక్క డిపోకి ఇదేనా మాట్లాడే మాటలు డ్రైవర్లు మహిళల్ని? మరి ఆర్టీసీ డిపోలో కూడా మహిళలు ఉన్నారు, లేడీస్ మహిళలు ఉన్నారు. ఆ మహిళలు కూడా లంజలే కదా. డ్రైవర్ మాట్లాడే మాటలు డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవింగ్ తోటే ఉండాలా. కండక్టర్ మాట్లాడాలా, కండక్టర్తో బరాబరా మాట్లాడతారు. డ్రైవర్ అయ్యుండి నువ్వు తాగి తందనాలాడుతున్నావో తెలీదు, ఎవరిని పడితే అట్లా మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు కూడా గండమైన అపురూప కాలనీ నుంచి కూడా ఒక ఆయన బాగా తాగి కండక్టరు డ్రైవరు సేమ్ ఇట్లాగనే మాట్లాడాడు. నేను కూడా ఆయనే ఇదే అనుకుంటున్నాను. ఇమ్మీడియట్లుగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ప్రతి ఒక్క డిపో వాళ్ళల్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. డిపోలో పని చేసుకున్న వాళ్ళకు కూడా వాళ్ళకి పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ బిడ్డలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా లంజలేనా? మీ డిపో మొత్తానికి లంజలేనా? మీ డ్రైవర్లు గారు మాట్లాడే మాటలు మహిళలతోటి మీ డిపో వాళ్ళల్లో మీరు కూడా లంజలేనా? అది ప్రతి ఒక్క డ్రైవర్లు, కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డగా మాట్లాడుతున్నారు కండక్టర్లు, డ్రైవర్లు. వాళ్ళ మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటూ, ప్రతి ఒక్క డిపో వాళ్ళకి ఆ లంజల్ది పోస్ట్ ఏందో ఆ డ్రైవర్కి చూపించాలి. ఫస్ట్ వాళ్ళ భార్య కూడా లంజేనేమో, అది కూడా మహిళలకు చూపించమనండి. టికెట్ ఫ్రీగా ఎందుకు ఇచ్చారు? మహిళలను తిట్టే మాటలు ఇవేనా? ఆర్టీసీ బస్సు డిపో వాళ్ళని మహిళల్ని తిట్టే మాటలు లంజలేనా? లంజలు అంటే ఏంటి? మన డిపోలో కూడా లంజలే కదా. మీ డిపోలో పనిచేసే జెంట్స్కి కూడా లంజలే కదా. మీ భార్యలు కూడా లంజలేనా? ఇదేనా మాట్లాడే మాటలు పద్ధతి? ఒక డ్రైవర్కి కండక్టరు ఆయనకి సపోర్ట్ ఇస్తాడు. మాట్లాడే పద్ధతి ప్రతి ఒక్క డిపో వాళ్ళకి ఇది పంపించాలి. ఇమ్మీడియట్లుగా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళ భార్య కూడా గలీజు మాటలు మాట్లాడితే ఆయనకి ఎంత కోపం వస్తుందో ప్రతి ఒక్క మహిళలకు కూడా కోపం వస్తుంది. ఆర్టీసీ డిపో అన్నప్పుడు మర్యాద అనేది తెలుసుకోవాలి, మాట అనేది రాబట్టుకోవాలి, తెలివి అనేది తెచ్చుకోవాలి. మన మాటకు మర్యాద అనేది ప్రతి ఒక్క డిపో వాళ్ళకి రావాలి. వాళ్ళకి భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. ఇలాంటి గలీజు మాటలు మాట్లాడితే, చెత్త మాటలు, చెత్త వరాలు తగ్గిస్తే ప్రతి ఒక్క డిపో వాళ్ళకి ఇజ్జత్ లేకుండా చేస్తున్నారు కండక్టర్లు, డ్రైవర్లు. లేడీస్ కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉన్నారు. జెంట్స్లో కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉన్నారు. మంచోళ్ళు చెడ్డోళ్ళు అవుతున్నారు, చెడ్డోళ్ళు మంచోళ్ళు అవుతున్నారు. గలీజు మాట్లాడితే మహిళలు అయ్యుండి మహిళల్ని తిడుతూ ఉంటే మీకు బాధ అనిపించటం లేదా? ప్రజల్ని తిడుతుంటే మీకు సంతోషం అనిపిస్తుందా? తిడితే మీ గలీజు మాటలు మీరే మాట్లాడుకుంటున్నారు మహిళల మీద. ఇదేనా పద్ధతి? టికెట్ తీసుకునేటప్పుడు కూర్చుంటే పెద్దోళ్ళ సీట్లో కూర్చోబెట్టాలా. పెద్దోళ్ళు వచ్చినప్పుడు పెద్దోళ్ళ సీట్లో కండక్టర్ కూర్చోబెట్టాలా. పక్క జెంట్స్, లేడీస్, పెద్దవాళ్ళు ఏజ్ని బట్టైనా కూర్చోబెట్టాలా. మరి వాళ్ళు కూడా గలీజు మాటలు మాట్లాడితే మిమ్మల్ని ఏమనాలి? ఇంకా మన డిపో, ప్రతి ఒక్క డిపో వాళ్ళకి ఇజ్జత లేకుండా చేస్తున్నారు మీ కండక్టర్లు, డ్రైవర్లు. ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటూ, ప్రతి ఒక్క ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. ఇమ్మీడియట్గా ఆర్టీసీ ప్రతి ఒక్క డిపో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటూ, మహిళల్ని గలీజు మాటలు తిడుతున్నారు. ఆ టిక్కెట్లు తీసి పక్కకు పడేయమని చెప్పండి. ఫ్రీ టికెట్ పెట్టమనండి, కూర్చుంటారు. ఆ ఫ్రీ టికెట్ అనేది ఏందో పాస్ ఇస్తే ఆ పాస్ మీద పోయి
కూర్చుంటారు ప్రశాంతంగా, ఎవరంతలో వాళ్ళు దిగుతారు. జెంట్స్కి లేడీస్కి ఈ తంటాలు అనేది లేకుండా, డ్రైవర్లకి కండక్టర్లకి కొట్లాట్ల పంచాయతీ లేకుండా డిపోని ఒప్పజెప్పి ఆ డిపోకి టికెట్ అనేది మహిళలకి పాస్ అనేది ఫ్రీగా ఇవ్వాలని ప్రభుత్వాలని కోరుకుంటున్నారు ప్రజలు. మహిళలు కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఉండాలని, ప్రభుత్వాలు మంచిగా రావాలని మేము కోరుకుంటూ ప్రతి ఒక్క ఆర్టీసీ డిపో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. కండక్టర్లు డ్రైవర్ల మీద, పెద్దవారు వాళ్ళ మీద ఈ టికెట్, ఫస్ట్ టికెట్ 2 టికెట్లు చూపించాను. ఆ టికెట్లు మంచిగా మాట్లాడుతారు, మంచిగా టికెట్లు మంచిగా దింపుతున్నారు. అలాంటి వాళ్ళని పెట్టమని, కొట్లాట్ల పంచాయతీలు రానియకుండా, మహిళల్ని తిట్టకుండా, గలీజు మాటలు మాట్లాడకుండా ఇలాంటి మాటలు తగ్గించాలి. వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి, ప్రతి ఒక్క డిపోల్లో ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి, మీ ఆడపిల్లలు కూడా లంచులేనా, మీ భార్యలు కూడా లంచులేనా, ఆయన మాట్లాడే మాట, డ్రైవర్ మాట్లాడే మాట ఇదేనా, అది మీరు అర్థం చేసుకొని ప్రతి ఒక్క మహిళలకి మీరు నమస్కరించి మాట్లాడాలని మేము కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ప్రజల్ని, ప్రభుత్వాలని పట్టించుకొని మహిళలతోటి గలీజు మాటలు మాట్లాడనీయకుండా వచ్చారా, పోయారా, దిగారా, ఉన్నారా ఇదే చూడమనండి. లేకపోతే వాళ్ళ మీద ఇమ్మీడియట్లుగా యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు మహిళలు. ఇలాంటి పద్ధతులు నేర్చుకోమని చెప్పాలి. మంచి మాటకు మర్యాద తీసుకురావాలని మేము కోరుకుంటూ, ప్రభుత్వానికి కూడా ఇది మేము గలీజు మాటలు తిడుతున్నారు డ్రైవరు, ప్రభుత్వానికి కూడా ఇలాంటి మాటలు మళ్ళీ రావద్దని మేము కోరుకుంటూ, ప్రతి ఒక్కళ్ళకి కూడా, ప్రతి ఒక్క డిపోకి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు లక్ష్మి. సోషల్ మీడియా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే డిపో వాళ్ళ మీద, డిపో వాళ్ళు డైరెక్ట్ డిపో నుంచే కండక్టర్లకి, డ్రైవర్లకి వార్నింగ్ ఇవ్వాలని నేను కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.